Namaskar, I am Gayatri, your anchor for today's Cardio Kidney Metabolic Connect talk show held in Cardiology Conference in Kolkata. In our initiative to build mass awareness about cardio kidney metabolic diseases, which is impacting every Indian household in current times because of growing incidence of sudden heart attack, kidney problem and diabetes. To throw more light on this, today we have with us Dr. Sai Ravishankar from Hyderabad. Welcome, Doctor. Thank you. Doctor, can you briefly introduce about yourself to the viewers? I am Dr. Sai Ravishankar. I am a senior consultant cardiologist, Viranchi Hospital, Hyderabad. Thank you, Doctor. Doctor, my question to you is, can a perfectly healthy person get heart attack? పర్ఫెక్ట్లీ హెల్దీ అని మీరు అనుకుంటున్నారు, కానీ పర్ఫెక్ట్లీ హెల్దీ మీరు ఉన్నారా లేదా తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఏ బ్యాటరీ ఆఫ్ టెస్ట్ కావాలి. హెల్దీ అని చెప్తే మీకు షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు అంటే హెల్దీ అంటే కాదు. పర్ఫెక్ట్లీ హెల్దీ అంటే మీరు ఎవ్రీ డే 45 minutes వాక్ చేస్తున్నారా లేదా, ప్రాపర్ స్లిప్ చేస్తున్నారా లేదా, మెంటల్ స్ట్రెస్ లెవెల్ ఏది ఉన్నదో అది కూడా తక్కువ ఉన్నదా లేదా, ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ ఏది ఉన్నదో దాంట్లో ఎంత తక్కువలో ఉన్నారా లేదా, అవన్నీ. సో పర్ఫెక్ట్లీ హెల్దీ అంటే ఓన్లీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నది, మీకేం చెస్ట్ పెయిన్ లేదు, ఆయాసం లేదు, కానీ పర్ఫెక్ట్లీ హెల్దీ కాదు. పర్ఫెక్ట్లీ హెల్దీ అంటే అన్ని రకాలు ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఏదో ఉన్నదో, రిస్క్ ఫ్యాక్టర్ ఏదో ఉన్నదో అవన్నీ ఉన్నదా లేదా, ప్లస్ యూ ఆర్ డూయింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేదా, అది కూడా చూసుకోవాలి. Thank you, Doctor. My next question to you is, how can a patient differentiate from a pain caused by heart attack and pain caused due to gastric trouble? పెయిన్ ఇప్పుడు ఛాతి నొప్పి ఏది ఉన్నదో అది మేబీ 80 to 90% గ్యాస్ట్రిక్ కూడా అవ్వచ్చు, మస్కులార్ పెయిన్ కూడా అవ్వచ్చు. మేబీ 10 to 20% ఆఫ్ ది పాపులేషన్లో ఏది మీ ఛాతి నొప్పి వస్తున్నదో అది హార్ట్ రిలేటెడ్ ఉండొచ్చు. కానీ ఈ 10-20% ఏది ఉన్నదో అది వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఆ 10-20% ఛాతి నొప్పి మీరు నెగ్లెక్ట్ చేస్తే, దట్ ఈస్ గోల్డెన్ అవర్స్లో మీరు నెగ్లెక్ట్ చేస్తే లైఫ్ డేంజరస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఛాతి నొప్పి ఏది వస్తుందో, హార్ట్ రిలేటెడ్ ఏది వస్తుందో, మీరు ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఏది ఉన్నదో, ప్రీ డిస్పోజింగ్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది, డయాబెటీస్, కొలెస్ట్రాల్, హైపర్ లిపిడిమియా ఏది ఉన్నదో, ఇవన్నిటికీ ప్లస్ యూఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నది, మీరు ఎక్సర్సైజ్ చేయరు, స్మోకింగ్ చేస్తారు, మీకు సపోజ్ చెస్ట్ పెయిన్ రేడియేటింగ్ టు ది లెఫ్ట్ హ్యాండ్, యాంగిల్ ఆఫ్ మ్యాండిబుల్లో చెస్ట్ పెయిన్ వచ్చింది, ఈ యాంగిల్ ఆఫ్ మ్యాండిబుల్లో నొప్పి వచ్చి ఆయాసం వచ్చింది, చెమట్లోకి వస్తున్నది అండ్ చాలా ఫెటిగ్ అయిపోతున్నది, కళ్ళు తిరిగి పడిపోతున్నారు, వామిటింగ్ వస్తున్నది, ఇవన్నీ లక్షణాలు హార్ట్కి రిలేటెడ్. సపోజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే మీకు ఖాళీ కడుపులో పెయిన్ వస్తుంది, తిన్న తర్వాత లేకపోతే పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ ఏది ఉంటుందో ఓన్లీ తిన్న తర్వాత పెయిన్ తగ్గిపోతుంది. కార్డియక్ పెయిన్ అవుతే మీరు కొంచెంసేపు నడుస్తే ఆ పెయిన్ ఎక్కువ అవుతుంది, కొంచెంసేపు కూర్చొని పోయాక నొప్పి తగ్గిపోతుంది. ఆర్ సింపుల్ సార్బిట్రేట్ టాబ్లెట్ మీరు వేసుకుంటే నొప్పి తగ్గిపోయింది అంటే దట్ ఈజ్ ఆల్మోస్ట్ కార్డియక్ సిమ్టమ్స్. సో ఇవన్నీ కాకుండా కూడా దెర్ ఆర్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ వేర్ ఎల్డర్లీ పాపులేషన్, హార్ట్ ఫెయిల్యూర్ పాపులేషన్ ఆర్ డయాబెటీస్ పేషెంట్లో టిపికల్ చెస్ట్ పెయిన్ రాదు. డయాబెటీస్ అంటే ఎవరికి షుగర్ ఉన్నదో వాళ్ళకి చెస్ట్ పెయిన్ రాదు, వాళ్ళకి ఆయాసం, చెమట్లు, బ్రెత్లెస్నెస్, ఫెటిగబిలిటీ అంటే చాలా నీరసం అనిపిస్తుంది, ఇవన్నీ లక్షణాలు వస్తాయి. సో చెస్ట్ పెయిన్ టిపికలీ లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది, చెమట్లు వస్తాయి, వామిటింగ్స్ వస్తాయి, బ్రెత్లెస్నెస్ వస్తాయి, ఇవన్నీ కార్డియక్ రిలేటెడ్. సపోజ్ ఒక పిన్ పాయింట్ బిలో ది అంబ్లికస్ దీంట్లో పెయిన్ వచ్చి ఏదైనా తిన్న తర్వాత తగ్గిపోతుంది, దట్ ఈజ్ ప్యూర్లీ గ్యాస్ట్రిక్. ఏదైనా పెయిన్ ఇట్లా ఒత్తుతే పెయిన్ వస్తున్నది, దట్ ఈజ్ అ మస్కులార్ పెయిన్. సో కొన్ని సిమ్టమ్స్ వల్ల మీరు క్లియర్ కట్గా తెలిసిపోవచ్చు దిస్ ఈజ్ ఎ హార్ట్ పెయిన్, ఆ గ్యాస్ట్రిక్ పెయిన్ ఆర్ మస్కులార్ పెయిన్. Thank you, Doctor. Now your message to the viewers to keep their heart healthy. హార్ట్ హెల్దీ ఉండాలి అంటే ఇప్పుడు ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్ ఏది ఉన్నదో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ బియాండ్ ది ట్రెడిషనల్ ఫ్యాక్టర్స్ రిస్క్ ఫ్యాక్టర్లో మీరు ఆలోచించుకోవాలి. ఇవాళ రేపు ఫస్ట్ క్వశ్చన్లో అడిగారు, ఈ నార్మల్ హెల్దీ పర్సన్కి హార్ట్ అటాక్ వస్తుందా లేదా? ఎస్ వస్తుంది. ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది, హార్ట్ అటాక్ ఉన్నది అంటే వాళ్ళకి కూడా వితౌట్ బీపీ, వితౌట్ షుగర్, వితౌట్ నార్మల్ కొలెస్ట్రాల్లో కూడా హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్
30-40%. మీకు ఇది కంట్రోల్ చేయాలంటే ఓన్లీ కొన్ని ఇప్పుడు ఇవాళ రేపు మేము చూస్తున్నామంటే యంగ్ హార్ట్ అటాక్స్ ఏది ఉన్నదో లెస్ దెన్ 35 years హార్ట్ అటాక్స్ ఏది ఉన్నదో ర్యాపిడ్లీ రైజింగ్. దట్ ఈస్ ది కారణం అవుతున్నది నాట్ బికాస్ ఆఫ్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్. ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ నంబర్ 1 మెంటల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఏది ఉన్నదో అది నంబర్ 1. నంబర్ 2 ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మీరు రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, 45 minutes per day ఎక్సర్సైజ్ చేయాలి. నంబర్ 3 అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ ఏది ఉన్నదో అది మీరు తగ్గించండి. వెజిటేబుల్స్ ఏది ఉన్నదో చాలా ఎక్కువగా మీరు తీసుకోండి. అండ్ నంబర్ 4 ల్యాక్ ఆఫ్ స్లీప్. నార్మల్ ఒక హ్యూమన్ బాడీకి మినిమం 7 to 8 hours స్లీప్ కావాలి, అది మీరు చేసుకోండి. ఈ 3-4 ఈ పాయింట్స్ ఏది ఉన్నదో అది మీరు చేసుకుంటే యూ కెన్ ప్రివెంట్ యువర్ హార్ట్ అటాక్. Thank you, doctor, for your valuable advice on how to keep our heart healthy and how to protect ourselves and a loved one from cardio, kidney, metabolic diseases. Stay connected and log on to Cardio Kidney Metabolic Connect and also Dil Se Dil Tak Healthy Card Talk Show on Facebook, Instagram, Twitter, YouTube. Thank you. Thank you.